డెన్మార్క్ లోని గ్లాడ్సాక్స్ వీధుల్లో రాత్రి వేళ ఎరుపు రంగు వెలుగులు కనిపిస్తున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన వీధి లైట్లు చూడడానికి వింతగా అనిపిస్తూ ఉంటాయి. అయితే దీని వెనుక ఉన్నది ప్రదర్శన కాదు, ఒక ముఖ్యమైన పర్యావరణ పరిరక్షణ లక్ష్యం అంటున్నారు అధికారులు. పట్టణీకరణ వల్ల పెరుగుతున్న వెలుగు జిలుగుల కాలుష్యం రాత్రిపూట మెలకువగా ఉండే జీవులకు పెను సవాలుగా మారుతోంది. ముఖ్యంగా గబ్బిలాలు తమ ఆవాసాల నుండి ఆహారం కోసం వెళ్లే మార్గాల్లో ఈ కాంతి కాలుష్యం ఒక గోడలా అడ్డుకుంటోంది. గబ్బిలాలు రాత్రివేళ వేటాడే నిశాచర జీవులు. ఇవి చీకటిని నమ్ముకుని ప్రయాణిస్తూ ఉంటాయి. వీధి లైట్ల నుంచి వచ్చే తీవ్రమైన తెల్లటి కాంతి వాటి కంటికి ఒక అడ్డంకిలా మారుతోంది. దీనివల్ల అవి భయపడి ఆ మార్గాలను వదిలేస్తున్నాయి. ఆ సమస్యను గుర్తించిన డెన్మార్క్ ప్రభుత్వం గబ్బిలాలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో తెల్లటి ఎల్ఈడి లైట్లను తొలగించి ఎరుపు రంగు లైట్లను ఏర్పాటు చేసింది. ఎరుపు రంగు కాంతి తరంగ దైర్ఘ్యం ఇతర రంగులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం గబ్బిలాలు ఎరుపు రంగు కాంతి ఉన్నప్పుడు చీకటిలో ఉన్నంత స్వేచ్ఛగా కదులుతాయి. తెల్లటి కాంతి వాటి కంటి చూపును దెబ్బతీస్తోంది, కానీ ఎరుపు రంగు కాంతి వాటికి పెద్దగా హాని చేయదు. ఈ వినూత్న ప్రయోగం వల్ల వన్యప్రాణుల ఆవాసాలకు ఎలాంటి భంగం కలగకుండానే వాహనదారులు కూడా వీధుల్లో సురక్షితంగా ప్రయాణించే అవకాశం దొరుకుతోంది. ప్రకృతిని రక్షిస్తూనే ఆధునిక అవసరాలను తీర్చుకోవడానికి ఇదొక అద్భుతమైన మార్గం. నగరాలు విస్తరిస్తున్న కొద్దీ ఇలాంటి పర్యావరణ హితమైన నిర్ణయాలు చాలా అవసరం. గబ్బిలాలు తమ ప్రయాణ మార్గాలను మార్చుకోవాల్సిన అవసరం లేకుండానే లైట్ల అమరికను మార్చడం ద్వారా శాస్త్రీయ పరిష్కారాన్ని డెన్మార్క్ అమలు చేస్తోంది. ప్రపంచంలోని ప్రతి నగరం భవిష్యత్తులో ఇలాంటి పద్ధతులను అనుసరించాల్సిన అవసరం ఏర్పడింది. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ఇది ఒక కీలక అడుగు. అడవికి పట్టణానికి మధ్య ఉన్న అంచుల్లో ఇలాంటి లైట్లు అమర్చడం ద్వారా వన్యప్రాణులకు రక్షణ లభిస్తోంది. డెన్మార్క్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ దేశాలకు ఒక మంచి పాఠం. రాత్రి వేళల్లో జీవరాశి ప్రశాంతంగా జీవించడానికి ఇది దోహదం చేస్తోంది. తాజాగా అమెరికా వీధుల్లో కనిపిస్తున్న పర్పుల్ రంగు లైట్లు కూడా ఇలాంటి ఒక శాస్త్రీయ మార్పులో భాగమే. అయితే వీటి వెనుక ఉన్న కారణం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎల్ఈడి లైట్లు దశాబ్దాల పాటు మన్నికగా ఉంటాయని భావిస్తారు, కానీ వాస్తవానికి ఆ లైట్లలోని పాస్పర్ పూత క్రమంగా క్షీణించడం వల్ల వాటి రంగు మారిపోతూ ఉంటుంది. ఎల్ఈడి లైట్ల తయారీలో తెలుపు రంగును పొందడానికి నీలం రంగు డయోడ్ పైన పసుపు రంగు పాస్పర్ పూత పూస్తారు. కాలక్రమేణా ఈ పూత దెబ్బతిన్నప్పుడు లైట్ల నుంచి కేవలం నీలం రంగు కాంతి మాత్రమే బయటకు వస్తోంది. ఇది చివరకు కంటికి పర్పుల్ లేదా ఊదా రంగులో కనిపిస్తోంది. అయితే ఈ మార్పు ద్వారా గమనించాల్సింది ఏమిటంటే ఈ లైట్లు ఇంకా పనిచేస్తున్నాయనే విషయం. తయారీలో లోపం వల్ల ఇలా రంగు మారినప్పటికీ ఈ ఊదా రంగు కాంతి వాతావరణంలో తక్కువ కాంతి కాలుష్యాన్ని కలిగిస్తుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. పర్పుల్ లైట్ల వల్ల రాత్రి వేళ ఆకాశం తక్కువగా వెలుగుతోంది. దీనివల్ల ఖగోళ శాస్త్రవేత్తలకు నక్షత్రాలను, ఇతర గ్రహాలను పరిశీలించడం సులభమవుతోంది. కానీ అమెరికాలోని చాలా నగరాల్లో ఈ పర్పుల్ లైట్లు కేవలం యాదృచ్ఛికంగానే కనిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు ఈ లోపాన్ని గుర్తించి వాటిని మార్చే పనిలో ఉన్నారు. రంగు మారిన లైట్లు ఇంకా విద్యుత్ వాడుకుంటూనే ఉంటాయి కాబట్టి వాటిని మార్చడం ద్వారా శక్తిని కూడా ఆదా చేయవచ్చు. రంగు మారుతూ ఉన్నప్పటికీ ఇవి ఒక రకమైన ప్రయోగాత్మక కాంతిని కలిగి ఉంటున్నాయని చెప్పాలి. సైన్స్ పరంగా చూస్తే ఈ రంగు మార్పు వెనుక ఉన్న రసాయన ప్రక్రియ ఆసక్తికరంగా ఉంటుంది. రంగు మారడం అనేది ఎల్ఈడీలు ఎంతవరకు క్షీణించాయో చెప్పే ఒక సంకేతం. సాంకేతిక లోపాలు కూడా కొన్నిసార్లు పర్యావరణానికి మేలు చేసే మార్పులకు ఎలా దారితీస్తాయో ఇదొక ఉదాహరణ. ఇలాంటి మార్పులను గమనించి తగిన చర్యలు తీసుకోవడం ద్వారా మెరుగైన కాంతి వ్యవస్థను నిర్మించుకోవచ్చు. రంగులు మారిన లైట్లు కేవలం సమస్యలే కావు, అవి సాంకేతికతలో వస్తున్నటువంటి మార్పులకు కూడా నిదర్శనాలు. వీటిని సరిదిద్దడం ద్వారా నగరాల్లో విద్యుత్ వృధాను అరికట్టవచ్చు. వివిధ దేశాల్లో వీధి లైట్ల రంగులను మార్చడం వెనుక ఉన్న ప్రధాన శాస్త్రీయ అంశం కాంతి తరంగ దైర్ఘ్యం. కాంతి అనేది వేరువేరు తరంగ దైర్ఘ్యాలతో కూడిన శక్తి. మానవ కన్నుకు తెలుపు రంగు కాంతిలో దాదాపు అన్ని రంగులు కనిపిస్తాయి, కానీ వన్యప్రాణులకు అది భిన్నంగా అనిపిస్తోంది. తెల్లటి కాంతిలో నీలిరంగు తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. ఇది వాతావరణంలో ఎక్కువగా విరజిల్లి కాంతి కాలుష్యాన్ని పెంచుతోంది. జంతువులు, కీటకాలు రాత్రివేళ దారి కనుక్కోవడానికి ఆకాశంలోని వెలుగులను, చంద్రుడి కాంతిని వాడుకుంటాయి. కృత్రిమమైన తెల్లటి కాంతి వాటి కంటికి ఒక ఆకర్షణలా పనిచేసి వాటికి దారి చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రంగుల లైట్ల వాడకం ద్వారా ఈ కీటకాల ఆకర్షణను తగ్గించాలని శాస్త్రవేత్తలు చూస్తున్నారు. ఎరుపు రంగు కాంతికి పురుగులు తక్కువగా ఆకర్షితమవుతాయి. దీనివల్ల రాత్రి వేళ ఆవరణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తోంది. ఇక మరోవైపు కొన్ని నగరాలు సోడియం వేపర్ లైట్ల నుంచి ఎల్ఈడీలకు మారడం ద్వారా భారీగా విద్యుత్ ఆదా చేస్తున్నారు. అయితే రంగుల మార్పు అనేది కేవలం వన్యప్రాణుల కోసమే కాదు, మానవ ఆరోగ్యం కోసం కూడా ముఖ్యమే. రాత్రి వేళ తీవ్రమైన తెల్లటి కాంతి మన శరీరంలోని మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటోంది. ఇక దీనివల్ల నిద్రలేమి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. పసుపు లేదా ఎరుపు రంగు కాంతిని వాడడం ద్వారా మన నిద్ర చక్రం దెబ్బతినకుండా ఉంటుంది.
సైన్స్ పరంగా చూస్తే వీధి లైట్ల రంగులను నియంత్రించడం ద్వారా పర్యావరణానికి, మన ఆరోగ్యానికి ఒకేసారి మేలు చేయవచ్చు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా లైట్ల రంగును మార్చుకోవడం వల్ల విద్యుత్ ఆదా కావడమే కాకుండా నగరాలు కూడా మరింత ప్రశాంతంగా మారతాయి. వీధి లైట్ల రంగులపై జరుగుతున్న ఈ ప్రయోగాలు ప్రకృతికి, సాంకేతికతకు మధ్య ఉన్న సమతుల్యతను కాపాడతాయి. శాస్త్రవేత్తలు చెప్తున్నట్లు లైట్ల రంగులు మార్చడం ఒక విప్లవాత్మక మార్పు. పర్యావరణ హితమైన నగరం కోసం ఇది అవసరం. లైట్ల రంగులను మార్చడం ద్వారా మనం రేపటి తరాలకు మెరుగైన ప్రపంచాన్ని ఇవ్వవచ్చు. నగరాల విస్తరణతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది నగరాల్లోనే నివసిస్తూ ఉన్నారు. మొత్తం విద్యుత్ వినియోగంలో వీధి లైట్ల వాటా తక్కువే అనిపించినా వాటిని ఆధునీకరించడం ద్వారా కోట్ల యూనిట్ల విద్యుత్ ఆదా చేయవచ్చు. డెన్మార్క్ ప్రయోగం విజయవంతం కావడానికి ఇదే ప్రధాన కారణం. అక్కడ కేవలం 5,000 లైట్లను మార్చడం ద్వారా లక్షల యూనిట్ల విద్యుత్ను ఆదా చేస్తున్నారు. లైట్ల రంగు మార్పు అనేది ఒక గొప్ప అడుగు. రాత్రి వేళ లైట్ల కాంతిని అదుపు చేయడం ద్వారా పర్యావరణం పట్ల బాధ్యతను చాటుకోవచ్చు. భవిష్యత్తులో నగరాల్లోని లైట్లు సెన్సార్లతో పనిచేయనున్నాయి. అంటే ఎవరైనా మనుషులు లేదా వాహనాలు వెళ్తున్నప్పుడు మాత్రమే కాంతి పెరుగుతోంది. మిగతా సమయాల్లో లైట్లు మసకగా ఉంటాయన్నమాట. ఇది విద్యుత్ ఆదాకు అద్భుతమైన మార్గం. డెన్మార్క్ ప్రయోగిస్తున్న ఈ ఎరుపు రంగు లైట్లు కేవలం ఒక గబ్బిలాల రక్షణ పథకం మాత్రమే కాదు, ఇది ఒక అంతర్జాతీయ ప్రమాణం. రాబోయే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా నగరాలు పర్యావరణ అనుకూలమైన లైట్ల వైపు మొగ్గు చూపుతాయి. కాంతి కాలుష్యం అనేది ఒక తీవ్రమైన సమస్య అని గుర్తించిన దేశాలు ఇప్పటికే కఠినమైన నిబంధనలను రూపొందిస్తున్నాయి. రంగుల లైట్లు వాడడం ద్వారా వన్యప్రాణులను కాపాడుకోవచ్చు, విద్యుత్ను ఆదా చేయవచ్చు, అంతేకాకుండా మన నిద్రను కూడా మెరుగుపరుచుకోవచ్చు. శాస్త్రీయంగా సరైన రంగును ఎంచుకోవడం, ఆ కాంతిని అవసరమైన చోట మాత్రమే వాడడం మన నగరాల భవిష్యత్తును నిర్ణయిస్తోంది.